5 సంవత్సరాల నుంచి మీకు అంతకుముందు వాలంటీర్లు వచ్చి చేసేవాళ్ళు కదా? అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇప్పుడు 6 నెలల నుంచి వాలంటీర్లు రావట్లేదు. చాలా ఇబ్బంది. మీకు అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? అంతకుముందు బాగుండేది. ఇప్పుడు వాలంటీర్ కావాలంటే సచివాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు మన ఇంటికి రావట్లేదు. అది పెన్షన్ కూడా ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు, అప్పుడు ఎలా తీసుకునే వాళ్ళమ్మా? అప్పుడు తెల్లారిపేటకి వచ్చేవాళ్ళు వాలంటీర్లు. ఇప్పుడేమో వస్తున్నారు కానీ తర్వాత కొంచెం లేట్గా అలా వస్తుంది. ఇప్పుడు వాలంటీర్లు ఉంటేనే బాగుంటది. మీకు అన్ని అప్పుడు వాలంటీర్లు అన్ని చేసేవాళ్ళమ్మా? ఏదైనా చూసేవాళ్ళు, చక్కగా అడిగేవాళ్ళు. వాలంటీర్లు కావాలంటారు? రావాలి రావాలి. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? వాలంటీర్లు పెట్టమనే చెబుతారు. వాళ్ళు లేనప్పుడు లేదు, వచ్చిన తర్వాత నీళ్ళని అయ్యని ఇయ్యని అన్ని ఇచ్చారు. నీళ్ళ నుంచి వాలంటీర్లు తెచ్చి ఇచ్చారు. మరి అప్పుడు చాలా రోజులు నీళ్ళు ఉన్నాయి కదా, అయినా కానీ వాలంటీర్లు వచ్చారా? మగ పిల్లలు వచ్చారా, ఆడపిల్లలు వచ్చారా? ఆడవాళ్ళు మగవాళ్ళు వాలంటీరే వచ్చి మీకు ఏం కావాలన్నా ఇచ్చారు. దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుందమ్మా? వాలంటీర్ ఉండాలి. మరి అమ్మ, మీకు 3 months బ్యాక్ వరదలు వచ్చాయి కదా, ఆ వరదల్లో 2 రోజులు వాలంటీర్లు రాలేదు, 3వ రోజు నుంచి వాలంటీర్లు వచ్చారు. రానప్పుడు ఎలా ఉంది, వచ్చినాక ఎలా ఉంది? రానప్పుడు ఎవరు ఇవ్వలేదు మాకు. వాలంటీర్ వచ్చిన తర్వాతే అన్ని సౌకర్యాలు, మంచినీళ్ళు కానీ ఏదైనా పెట్టడం, బిస్కెట్ ప్యాకెట్లు అని ఏమన్నా వాలంటీర్ ద్వారా ఇచ్చారు. వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చారమ్మా? ఇంటికి వచ్చి ఇచ్చారు. అంటే నీళ్లు ఉన్నాయి కదా, అంటే ఆయన నీళ్ళలో దిగే ఇచ్చారు. ఆడపిల్లలు వచ్చారా, వచ్చి చేశారా? మరి ఇప్పుడు వాలంటీర్లు ఉండాలంటారమ్మా? ఉండాలమ్మా, ఉండాలి. 3 వంతులు ఉండాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ.